హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకవైపున రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆ, స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికలు జరిగినాయి అనాలి. ప్రత్యక్ష ఎన్నికలు అంటే ప్రజలు ఓట్లేస్తారు. పరోక్ష ఎన్నికలు అంటే ఆ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు తమ పైన ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకుంటారు. ఈ సందర్భంలో గతంలో జరిగిపోయినాయి కొన్ని వాయిదాల పట్టడం, ఇప్పుడు ఓవరాల్గా పార్టీ ఫిరాయింపులు, అలాగే ఉన్నటువంటి వాళ్ళని మార్చడం, అధికార పక్షంలోకి అనేక మంది మొగ్గు చూపడం అన్నటువంటి దాని ద్వారా మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్పర్సన్లు ఇట్లాంటి మార్పు చేర్పులు చోటు చేసుకున్నాయి. వీటిలో అత్యధికంగా ఒకనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచినటువంటి కౌన్సిలర్లు, కార్పొరేటర్లే ఈవేళ పార్టీలు ఫిరాయించి తెలుగుదేశం గూటికి చేరటం, తెలుగుదేశం పార్టీ నాయకులని గెలిపించినటువంటి పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంది. అక్కడక్కడ ప్రతిఘటన మాత్రమే చేయగలిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకత్వం. ఈ మొత్తం వ్యవహారం చూస్తే టోటల్గా తెలుగుదేశం సూపర్ హిట్ అయింది తన ఎత్తుగడల్లో, రాజకీయంలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డీలా పడింది. ఎందుకు ఈ పరిస్థితి తలెత్తింది? ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. ఇవాళ ఈ స్థానిక సంస్థల ఎన్నికలని ఎలా చూస్తారు? ఒకటి, అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తమకున్న అధికారంలో ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించింది. దాని ద్వారా మీరు అన్నట్టు మంచి ఫలితాలను సాధించింది. అట్ ద సేమ్ టైం రాజకీయంగా చెడ్డ పేరు తెచ్చుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా ప్రతిఘటించిన చోట రాజకీయంగా అప్పర్ హ్యాండ్ తీసుకుంది. ఉదాహరణకు తిరుపతి లాంటి చోట్ల. ఇతర చోట్ల రాజీ పడిపోయిన పద్ధతి కొన్ని చోట్ల కనపడింది. పార్టీ కాదు, అడున్న వ్యక్తులు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిఘటించడం కొన్ని చోట్ల బాగా సక్సెస్ అయితే, ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఆ పార్టీ స్వయంకృత అపరాధం కూడా. ఈరోజు ప్రతిఘటించడం, ఫెయిల్ అవ్వడం, సక్సెస్ అవ్వడం కాదు. మనం స్థానిక సమస్యల ఎన్నికల పట్ల వ్యవహరించిన తీరుతో పాటు ఎవరిని పడితే వాళ్ళని ఇనానమస్ల పేరుతో వచ్చిన దాంట్లో అవకాశాలు ఇవ్వడం, రాజకీయాన్ని రాజకీయంగా కాకుండా చేయడం, ప్రయోగాల పేరుతో వ్యవహరించడం రీత్యా ఈరోజు దాని ఫలితాన్ని వాళ్ళు చెవి చూస్తున్నారు. ఆ రకంగా వైసీపీ లోపాలు కనపడుతున్నాయి. గతంలో వ్యవహరించిన తీరు కారణంగా వచ్చిన పరిస్థితులు. రెండు, అధికార పార్టీ అధికారాన్ని ఉపయోగించుకునింది. వైసీపీలో ఉన్న బలహీనతలను, కార్పొరేటర్లు, కౌన్సిలర్ బలహీనతను తనకు అనుకూలంగా మార్చుకుంది. చాలా చోట్ల అధికారాన్ని కూడా ప్రయోగించింది. స్థూలంగా గత ఎన్నికల్లో జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎన్నికల్లో వైసీపీ మీద ఒక ముద్ర పడింది. ఎంత పర్సంటేజ్ అనే దాంట్లో విభేదాలు ఉండొచ్చు. తెలుగుదేశంలో అంతా అంటారు, మనలాంటి వాళ్ళు కొన్ని చోట్ల అంటాము. ఏదైనా కావచ్చు, ఏకగ్రీవాలు కావచ్చు, ఎన్నికల నామినేషన్ వ్యవహారాల్లో కావచ్చు, కేటాయించిన టికెట్ల విషయంలో వాళ్ళకి ఒక ముద్ర. టికెట్ కేటాయించడం ఎవరికి ఇవ్వలేదు, వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం. కానీ నామినేషన్ వ్యవహారం, వీటి విషయాల్లో చేసిన తప్పులు ఆ పార్టీకి చాలా చెడ్డ పేరు తెచ్చింది. అయితే ఆ పార్టీకి చెడ్డ పేరు, ఆ పార్టీ ఆత్మవిమర్శ చేసుకుంటే కడుక్కోవడం కొంత టైం పడుతుంది. ఎదుటి వ్యక్తులు ఇంకా బాగా చేశారనుకోండి, వాళ్ళే మేలు కదా అంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి తెచ్చుకున్నారు. ఆ రకంగా వైసీపీ ఆత్మ పరిశీలన లేకుండానే తెలుగుదేశం పార్టీ అత్యుత్సాహం, అనవసరమైన ప్రయత్నాలతో గతంలో వైసీపీ చేసుకున్న పొరపాట్లు కన్నా వీళ్ళు ఎక్కువ చేసి ఒక గిర్ర చెడపకుండానే దానిపైన పెద్ద గిర్ర గీస్తే ఏమవుతుందో ఆ పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ తెచ్చుకున్నట్టుగా ఓవరాల్గా నాకు అనిపిస్తుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన వాళ్ళు తెలుగుదేశంలోకి వెళ్ళడానికి ధనం ప్రభావం చూపెడుతుందా, లేకపోతే రాజకీయం ప్రభావం చూపెడుతుందా, లేకపోతే కనుక భయం ప్రభావం చూపెడుతుంది అనుకోవాలా? అంటే మొట్టమొదటి అంశం ఏంటంటే సాయి గారు, మీరు అప్పుడు ఎన్నికలు పరిశీలించారు. ఎన్నికల్లో ఎప్పుడు కూడా రెండు పార్టీల మధ్య ఒక గిర్ర ఉంటుంది. అంటే నీ పార్టీ నా పార్టీ అనేది. అది మెల్లిగా గత ఎన్నికల్లో చెడిపోయింది. ఏకగ్రీవాల పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు ఏమైందంటే, సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు అధికారంలో వైసీపీ ఉంది కాబట్టి ప్రతి దాన్ని గెలిపించాలి అనేది పైనుంచి సహజంగా మ్యాండేటరీగా వస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యేలకు కూడా టాస్క్ అవుతుంది. ఎందుకంటే అధికారంలో ఉండి కూడా మీరు మెజారిటీ సీట్లు ఎందుకు గెలిపించలేదు అని పైనుంచి క్వశ్చనింగ్ ఉంటుంది. అందుకని సహజంగా ఫైట్ టు ఫైట్ జరిగినప్పుడు దాదాపు అనివార్యంగా తమకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా యాక్టివ్ లీడర్షిప్నే పెడుతుంది, ఫైటర్నే పెడుతుంది. ఆ ఫైటర్ పెట్టినప్పుడు ఎంత వీలైతే అంత ఫైట్ చేస్తాడు. అవతల వైపు కూడా ఫైట్ చేస్తే ఆ ఘర్షణ మనం కోరుకోం. కానీ ఒక తేడా, నీ పార్టీ నా పార్టీ అని ఒక వ్యత్యాసం అనేది కింది స్థాయి వరకు ఏర్పడిపోతుంది. ఆ తర్వాత కూడా ఏ పరిణామాలు వచ్చినా ఎన్మాస్గా చేరడానికి పెద్ద ఆసక్తి చూపించారు. ఇప్పుడు ఏమైంది, ఏకగ్రీవాలు వచ్చేసరికి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు తమ బుద్ధి పుట్టిన వాళ్ళు పెట్టుకున్నారు.
అంటే చాలా గ్రామాల్లో చాలా ఉదాహరణలు నేను కూడా చూశాను. ఎన్నికలు జరిగితే ఎక్స్ని పెడదాం, పెట్టకపోతే ప్రయోగాలు చేద్దాం, అంటే నా ఎమ్మెల్యే సీటుకు ఉపయోగపడేట్టుగా గ్రామాల్లో ఏమైనా అయిపోని, ఇట్లాంటి లీడర్షిప్ని వాళ్ళకు వాళ్ళు ధ్వంసం చేసుకున్నారు. అది ప్రాథమికంగా నాకు కనపడినటువంటి అంశం. రెండో అంశం, తమ పార్టీ టికెట్లు ఇచ్చే విషయంలో తీసుకున్న వైఖరి. సామాజిక న్యాయం పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీలు ప్రోత్సహించడం ఎవరు తప్పంటారు. సమస్య దాని దాదాపు అబౌవ్ 50% ప్లేస్డ్ నాకున్న అంచనా ప్రకారం తమకు ఇష్టం లేని వాళ్ళని లేపేయడం కోసం వాడుకున్నారు ఇది చాలా మంది ఎమ్మెల్యేలు. అంటే పురుషోత్తం రెడ్డి వద్దు అనుకుంటే ఇక్కడ బీసీని పెడదాం, లేకపోతే ఎస్సీని పెడదాం, కావాలనుకుంటే పురుషోత్తం రెడ్డితో పాటు ఇంకో 4 రెడ్లు కూడా పెడతారు. ఇట్లాంటి వాతావరణం నాకు అక్కడక్కడ కనపడింది. అంటే ఈ సామాజిక న్యాయం జగన్మోహన్ రెడ్డి గారేమో కింది వరకు ఒక రాజకీయ కోణాన్ని చూశాడు. మన పార్టీగా పొలిటికల్గా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు మంచి ప్రాధాన్యత, మహిళలకు 50% అట్లా ఇస్తే మన పార్టీ గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్తుంది, అన్ని సెక్షన్లోకి వెళ్తుందని ఆయన ఆశించాడు. అది ఉల్టాగా కింద వచ్చేసరికి అది అంత ప్రయోగాత్మక జరగడం వల్ల చాలా ప్రయోగాలు చేసి వాళ్ళందరూ ఈ 2 కారణాలు ఇచ్చే వీక్ లీడర్షిప్ కనపడింది. ఈ వీక్ లీడర్షిప్, రాజీ పడే తత్వం, ఎందుకు వచ్చామో తెలియని పరిస్థితి ఉన్నప్పుడు, అధికారం కంప్లీట్గా పోయినప్పుడు, ఇంకా 5 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటుంది ఇంకా తెలుగుదేశం పార్టీ అధికారంలో, వీళ్ళ పీరియడ్ ఇంకొక 1 year 2 years ఉంటాయి. ఈ 1 year 2 years ఉండే వాళ్ళు ఎలా ఉంటారు? ఇట్లాంటి ఒక పొలిటికల్ కమిట్మెంట్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ ఆవేశం లేని వాళ్ళు సహజంగా అధికార పార్టీ ఈ వీక్నెస్ని బాగా సొమ్ము చేసుకుని మెజారిటీ చోట్ల, మెజారిటీ ఒక 50 మంది అనుకోండి, 20-25 మంది ఇట్లాంటి కన్విన్స్ అయ్యే వచ్చేసినారు. అక్కడక్కడ కొన్ని చోట్ల కొంచెం అధికారాన్ని ఉపయోగించి దబాయించే పద్ధతిలో కూడా వ్యవహరించారు. ఇక్కడ ఉన్న వీళ్ళ బలహీనతలు, అధికారంలో ఉన్న వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, ఈ 2 కారణాలు ఇచ్చానే ఈ మార్పులు జరిగినట్టుగా నేను చూస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అప్పట్లో ఒక వెలిగినటువంటి మంత్రులుగా వెలిగిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ప్రభావం చూపెట్టినటువంటి వాళ్ళు, లేదా ఈ ప్రాంతంలో అసలు ఇంకో పార్టీ ఉంటుందా అనేటటువంటి సిచ్యుయేషన్ వచ్చినటువంటి ఏరియాల్లో కూడా, లైక్ ఏలూరు కావచ్చు, లేకపోతే కనుక మీరు చెప్పినటువంటి తిరుపతి కావచ్చు, నెల్లూరు కావచ్చు, ఇట్లాంటి చోట్ల కూడా ఈ రోజున అవతలకి మారిపోవడం అంటే లోకల్గా ఉన్నటువంటి వైసీపీ నాయకత్వాలు బలహీన పడిపోయారు వాళ్ళందరూ అనుకోవచ్చా? అంటే నాయకత్వం బలహీన పడేదానికన్నా నాయకత్వానికి, అంటే ఎమ్మెల్యే లేదా ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్, లేకపోతే ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నాం, వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్కి మధ్య మనకు గ్యాప్ కనపడతాం. నేను ఇంతకుముందు చెప్పిన ప్రయోగాల కారణంగా వాళ్ళకి ఏం అనుబంధం ఉంటుంది? ఒక గ్రామంలో సమ్ ఎక్స్ లీడర్షిప్ బాగుంటుంది, ఒక వార్డులో బాగుంటుంది, కానీ ప్రయోగం చేసి మనం ఎనానమస్ చేసేస్తున్నాం కదా అని నాకు ఇష్టం లేదు కాబట్టి వాడిని లేపేసి ఒక బలహీనో ఎవరినో పెడతాను, రేపు నా కోట్లు వస్తాయని. వాళ్ళు ఎట్టా మనోడు మనతోనే ఉంటాడు, అవతలని వాడు తీసుకొచ్చి మనం పెట్టుకుంటే ఆ ఓట్లు ఈ ఓట్లు కలిసి ఇంకా తిరిగే ఉండదని ఎమ్మెల్యేలు చాలా దూరం వెళ్ళిపోయారు, ఊహల్లో వెళ్ళిపోతున్నారు, ఉపరితల విన్యాసాలు చేసినారు. దాని ఫలితం ఏమైంది? ఈయనకి అనుకునేవాడు సైలెంట్ అయిపోయాడు, మనతో లేనివాడు పోయినాడు. దానిలో 2 వాడు దెబ్బ చెంప దెబ్బ తగిలింది. ఇట్లాంటి వీక్నెస్ కనపడుతోంది మనకు. రెండోది, ఇప్పుడు ఇదే లీడర్షిప్ నమ్ముకొని ఏమేది ఫైట్ చేయాలి వాళ్ళు? ఇట్లాంటి లీడర్షిప్ అధికారంలో ఉంటే ఇట్లా వ్యవహరించారు. దీని అధిష్టానం వరకు ఇట్లా అనుకుంటుందా లేదా కూడా చిన్న క్యాడర్ తెలియదు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు రేపు నియోజకవర్గాలకు వచ్చినప్పుడు ఇవన్నీ వాళ్ళు చెప్తారేమో, చూడాలి. అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు సహజంగా వాళ్ళు నమ్మకం కోల్పోయారు. ఇట్లాంటి లీడర్షిప్ మీరు కొట్లాడి వాళ్ళతో ఫైట్ చేసుకుని ఇప్పుడు ఇబ్బంది పడి రేపు మళ్ళీ గెలిచి మళ్ళీ వాళ్ళు ఇట్లాంటి రాజకీయాలు చేస్తే మనం ఏమైపోతామనే నిర్లిప్తత కూడా ఫైటర్కి అవకాశం లేకపోయింది. మీరు అన్నట్టు తిరుపతి ఉంది, తిరుపతిలో ఫైటింగ్ బాగానే ఇచ్చారు కదా, మ్యాక్సిమం ఫైట్ ఇచ్చినారు చివరకు. అంటే కిడ్నాప్లు ఇవన్నీ ఏం జరిగినాయని పక్కన పెడితే, కానీ చాలా ప్రయాసపడాల్సి వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఎంత ప్రయాసపడాల్సి వచ్చింది ఇప్పుడు చివరికి ఏమైంది? అభ్యర్థిని పోయి చేరిపోయాడు, డిప్యూటీ మేయర్ అభ్యర్థి. కానీ ఎందుకు చేరినారో తిరుపతిలో ఎవరిని అడిగినా చెప్పేస్తారు, ఎందుకంటే తెల్లారితో బిల్డింగ్ కాడికి పోయారు, కాబట్టి సాయంత్రం చేరిపోయినాడు. అదే పెద్ద బూమ్రాంగ్ కదా, సక్సెస్ అయ్యి ఉండొచ్చు, ప్రజలకు వెళ్ళిపోయింది మెసేజ్. ఆ తర్వాత నలుగురు ఎవరో కిడ్నాప్ అంటారు, ఆ తర్వాత మమ్మల్ని ఏం చేయలేదని వాళ్ళు వీడియోలు పెట్టారు, ఆ వీడియోలో కూడా దొలతనం కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు 4 ఓటేసేసి వచ్చి 3 వచ్చి వీళ్ళు కాళ్ళు పట్టుకున్నారు. అంటే ఇట్లాంటి వాతావరణం చూసినప్పుడు సహజంగా తిరుపతిలో మంచి ఫైట్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా లీడర్షిప్లో రిలేషన్స్ ఎక్కువ మంది కార్పొరేటర్లో ఉన్నాడు. ఇక్కడ కూడా దాదాపు 26 ఓట్లు వాళ్ళకి పడ్డాయంటే ఒక ఓటు వాళ్ళది, ఇంకోటి ఎమ్మెల్యేది. అదర్ దెన్ 24 మంది వెళ్ళిపోయినారు, దాదాపు 50% వెళ్ళిపోయినట్టే. వీళ్ళకి 20 ఓటు వేస్తారంటే మెజారిటీ సభ్యులు వెళ్ళినట్టే. ఆ వీక్నెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు. కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ తిరుపతి లాంటి చోట్ల సక్సెస్ అయ్యారు.
వాళ్ళు గెలిచి ఓడారు, వీళ్ళు ఓడిపోయి గెలిచారు. పొలిటికల్గా మాత్రం వైసీపీ మైలేజ్ సంపాదించి తెలుగుదేశం శ్రేణుల్లో కూడా ఇది మనకు అనవసరం, మనకు చాలా పెద్ద నష్టం తెచ్చింది. ఆ రోజు తిరుపతిలో వాళ్ళు వ్యవహరించిన తీరంతా ఒక్క ఘటనతో కొట్టుకొని పోయిందనే బాధ్యత తెలుగుదేశంలో కనపడింది. ఆ రకంగా వీళ్ళు ఫైట్ ఇవ్వగలిగినారు. రైట్. అంటే నెల్లూరు అంటే అసలు 2019 కావచ్చు, 14 కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి ఏదైతే తిరుగుబాటు సందర్భంలో కాంగ్రెస్తో తిరుగుబాటు సందర్భంలో కూడా జగన్ వెంట నిలబడ్డటువంటి జిల్లా. ఇప్పుడు 19లో కూడా ఘనమైనటువంటి అంటే స్వీప్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేటప్పటికి అక్కడ కొన్ని దెబ్బతిండవు. అట్లాంటి చోట్లన బలమైన నాయకత్వం అంటే సమిష్టి నాయకత్వ లోపం కనిపించింది వైసీపీకి. నమ్మితోనే వీళ్ళకి వ్యతిరేకత ఎక్కువ ఉంది. అంటే సమస్య నెల్లూరు టౌన్ వరకు మనం పరిశీలిస్తే ఇప్పుడు రూప్ కుమార్ యాదవ్ వైసీపీలో హార్డ్ కోర్ క్యాండిడేట్, బహుశా అనిల్ కుమార్ యాదవ్ గారికి బంధువు అనుకుంటాను, వరుసకు బాబాయ్ అవుతాడు. ఆయన డిప్యూటీ మేయర్ వాస్తవానికి గతంలో వైసీపీ అధికారం. ఆయన హార్డ్ కోర్ జగన్ ఫ్యాన్. బహుశా అనిల్ కుమార్ గారి మీద ఉన్న వాళ్ళకున్న తేడాలు, ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ నాకు తెలియదు. కానీ అనిల్ కుమార్ యాదవ్ గారు పార్టీ నుంచి పెట్టడానికి ఒకే ఒక కారణం, వాళ్ళిద్దరి మధ్య తగాదా. ఏడు వరకు పోయింది అది అనిల్ కుమార్ యాదవ్ గారు, మీకు కూడా ఐడియా ఉంటుంది. ఆయన ఏకంగా ఏరియా పార్టీ అంటే వైసీపీలో ఉంటూ సపరేట్ కార్యాలయాన్ని ప్రారంభించాడు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో ఒక శుభకార్యానికి ఇంటికి వచ్చిపోయాడు. అంటే జగన్తో అటాచ్మెంట్ ఉంది. ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్తో ఆయనకు ఏదో గ్యాప్ వచ్చేది. తర్వాత కోటమిరెడ్డి వెళ్ళిపోయినాడు. అనిల్ కుమార్ యాదవ్ పట్ల వైసీపీలోనే చాలా వ్యతిరేకత మనకు బహిరంగానే కనపడింది. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇష్యూ ఇవన్నిట్లో ఆయన పేరు వినిపిస్తుంది. ఎవరి తప్పు ఎవరు ఒప్పునేమో అని పెద్ద సంక్లిష్టత వైసీపీలో ఏర్పడింది. చాలా మంది సీనియర్లు నెల్లూరు టౌన్లో చాలా ఒక దశలో అనిల్ కుమార్ యాదవ్ గారిని నరసరావుపేటకు పంపించడానికి కూడా నెల్లూరులో ఉన్న పరిస్థితులు అనేది మనకు అర్థమైంది దూరం నుంచి చూస్తే. కాబట్టి ఇక్కడ తప్పెవరిదనే దానికన్నా గ్యాప్. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారి చేతిలో వల్లేదు. కోటమిరెడ్డి అట్టపోవడం, వేమిరెడ్డి గారు వెళ్ళిపోవడం, ఇంకా చాలా మంది ఇచ్చింద పార్టీ వాళ్ళు కూడా చాలా కన్ఫ్యూజ్ ఉండడం. చివరికి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరిని పెట్టారు, మైనారిటీ పేరుతో ప్రయోగాలు చేసినారు నెల్లూరులో. ఆ ఎవరు అభ్యర్థి నారాయణ. నారాయణ అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంత ఇంపార్టెంట్ పర్సన్ తెలుగుదేశం పార్టీలో. ఆయనకి ఫైటింగ్గా ఆడ ఒక ప్రయోగం చేసినారు. ప్రయోగం ఎందుకు చేసినారు ఇవిడికి అర్థం కాదు. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, నెల్లూరు జిల్లాలో ఏ కమ్యూనిటీ ఎలా ఉంటుందో మీకు తెలుసు. అట్లాంటి చోట ఆ ప్రయోగం చేసినారు. ఇవన్నీ దాంతో ఏమైంది, ఉన్న లోకల్గా ఆల్రెడీ యాక్టివ్గా ఉన్న వాళ్ళు కూడా అంటే ఆయన ఇక్కడి నుంచి పంపించింది కాకుండా మళ్ళీ ప్రయోగాలు చేస్తారని దూరం అయిపోయినారు. ఆ రకంగా బహుముఖంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన స్ట్రక్చర్ని నెల్లూరు వరకు, నేను ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఫలితాలు ఎలా ఉన్నా నెల్లూరు జిల్లా వరకు తన స్ట్రక్చర్ని తనే ధ్వంసం చేసుకుంది. తన శ్రేణులకి తనే అనుమానాలు క్రియేట్ చేసింది. ఈ రెండు కారణాలు ఇస్తే నెల్లూరు అర్బన్లో అంతకుమించి జరుగుతుందని అనుకుని రూప్ కుమార్ గారు అట్లా వెళ్ళిపోయినాడు. కాబట్టి ఇంకా వాళ్ళకి ఆ పరిస్థితి ఏర్పడింది. ఇవాళ తెలుగుదేశం సాధించినటువంటి ఈ విజయాల్లో జనసేన పాత్ర ఉందనుకోవాలా, లేదా తెలుగుదేశం శ్రేణులే ఈ రాజకీయం చేసినాయి అనుకోవాలా? దీని వెనకాల లోకేష్ చంద్రబాబు పాత్ర ఉంటుందా, ఆశీస్సులు ఉంటాయి అనుకోవాలా? నేను అనుకుంటుంది చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు అయితే ఇట్లా తిరుపతి జరిగిన సంఘటనలు చూసినప్పుడు చంద్రబాబు గారు అయితే ఇట్లా చేస్తారని నేను అనుకోను. బేసిక్గా ఏంటంటే ఇక్కడ తప్పు ఒప్పుల రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు. మీకు గుర్తుంటే లాస్ట్ మున్సిపల్ ఎన్నికల్లో తిరుపతిలో కరుణాకర్ రెడ్డి గారు, శంకర్ రెడ్డి గారు ముఖాముఖి తలపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన శిష్యుడు శంకర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి ఇన్వాల్వ్ రాజశేఖర రెడ్డి ఇన్వాల్వ్, ఆయన శిష్యుడు కరుణాకర్ రెడ్డి. హోరాహోరు జరిగింది. ఒక దశలో రాజశేఖర రెడ్డి గారు ఒక ప్రకటన చేశాడు తిరుపతి. నేను అప్పుడు చిన్నవాడిని. ఆయన చేసిందంటే అసెంబ్లీ సమావేశం తిరుపతిలో పెడితే బాగుంటుంది అన్నాడు. అంటే ఒక వార్డు, ఒక మున్సిపల్ కౌన్సిలర్కి ఒక ఎమ్మెల్యే, ఒక మొత్తం క్యాబినెట్ మంత్రులు ఆనే కూర్చున్నారు ప్రతిష్ట తీసుకొని. కానీ అంత జరిగిన ఇప్పుడు ఒక క్యాబినెట్ మంత్రి ఉన్నాడు, ఇంక ఊరు రాలా. ఏ ఎమ్మెల్యే పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా రాలా. కానీ ఆ రోజు అంత జరిగినా కూడా ఇట్లాంటి మైనస్ పాయింట్స్ తెలుగుదేశంకి రాలా. అంటే లోపల ఏం చేసి ఉండొచ్చు, కానీ పబ్లిక్గా పార్టీకి నష్టం జరగలేదు. ఆ రోజు మున్సిపాలిటీ ఎన్నికలు గెలిచారు కూడా వాళ్ళు. కానీ ఈసారి పబ్లిక్గా ఎక్కువ నష్టం జరిగింది. ఇన్వాల్వ్మెంట్ తక్కువ, పబ్లిక్ ఎక్కువ. ఎందుకంటే సింపుల్ లాజిక్. ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ మేయర్ అభ్యర్థి శేఖర్ రెడ్డి, సరే ఇంటికి పోయినట్టు అక్రమం సక్రమం అని పక్కన పెట్టుకుందాం. దాన్ని ఆయన్ని ఆడ చేసి ఒకవేళ ఆయనకు అనుకూలంగా వచ్చేసాడు అనుకుందాం. కనీసం 2 రోజులు మౌనంగా పాటించాలి కదా. సాయంత్రానికి పార్టీలో చేర్చుకునేస్తే ఏం సిగ్నల్ ఇచ్చారు? తెల్లారి బుల్రోజు మీద సాయంత్రం పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు నలుగురు అభ్యర్థులు, నలుగురు కార్పొరేటర్లని సరే తీసుకెళ్లారా, వాళ్ళే వచ్చారా పక్కన పెడితే మీకు ఓటేశారు. వాళ్ళతో సెల్ఫీ వీడియోలు వచ్చినాయి. ఆ తర్వాత ఇప్పుడు ఓటేసిన వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో వచ్చేసి కరుణాకర్ రెడ్డి గారికి కాలు పట్టుకొని మేము తప్పు చేసినాం, తప్పనిసరి పరిస్థితులు వేసామని చెప్పేశారు. ఇప్పుడు నమ్ముతారు కదా జనం. ఆ రకంగా పొలిటికల్గా డ్యామేజ్. ఇట్లాంటి పొలిటికల్ డ్యామేజ్ చంద్రబాబు గారు ఎప్పుడు చేయడు.
చాలా బ్రహ్మాండం ఎత్తుగడలు వేస్తాడు, కానీ ఎందుకు చంద్రబాబు గారి ఇన్వాల్వ్మెంట్తో ఈ స్థానిక సమస్య ఎన్నికలు జరిగినట్టుగా నేను అనుకోవట్లేదు. జరుగుంటే వరుసకు 21 మంది వేశారు సాయి గారు, వాళ్ళకి 26 మంది వేశారు. అంటే నలుగురిని మొన్న 5 తీసుకెళ్లారు, సేకరెడ్డి 5 మంది పోతే 20 మంది నికరంగా వాళ్ళతో ఉన్నారు వైసీపీ వాళ్ళు, అంటే వైసీపీ గెలిచిన వాళ్ళు. ఇంకొంతకాలం ఓపిక పట్టుంటే 20 మందిని అఫీషియల్గా పార్టీలో చేర్చుకున్నామని అనౌన్స్ చేసేస్తే ఇంక 4-5 వచ్చేస్తారు కదా. అట్లా ఆకుని మెల్లిగా 2 నెలలకు 3 నెలలకు ఎన్నికలు జరుగుంటే ఈ సమస్య వచ్చింది. డిప్యూటీ మీరు అయితే ఏం పోతే ఏమి. అంటే ఈ జాగ్రత్తలు తెలుగుదేశం పార్టీ తీసుకోకపోవడం వల్ల అనివార్యంగా ఈ మొత్తం ఎపిసోడ్లో తెలుగుదేశం బదనామైంది తిరుపతిలో. అట్లాంటి ఘటనలు అన్ని చోట్ల జరిగినాయని అనిపిస్తుంది నాకు. మొత్తంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు మార్క్ రాజకీయంగా ఇది జరగలేదు. గతంలో వాళ్ళు చేసినారు కాబట్టి ప్రజలు చూసినారు, మనం ఇట్లా చేసినా కూడా మీకు అది జరిగి మీరు చేశారు గట్ట దానికి ప్రతిఫలం ఇది అనుభవించండి అని జనం అనుకుంటారని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఎప్పుడు అట్లా ఉండదు సాయి గారు. ఈరోజు నేను తప్పు చేస్తే రేపు ఇంకొకరు ప్రతిపాలనకు వస్తే మళ్ళీ ఇంకోసారి వాడు తప్పు చేసినా కూడా నన్ను గతంలో తప్పు చేసినా కదంటే చంద్రబాబు గారు ఇన్నిసార్లు ఓడిపి ఇన్నిసార్లు ముఖ్యమంత్రి ఎట్ట అవుతాడు? చంద్రబాబు నాయుడు గారు ఓడిపినాడంటే ఆ రోజు తప్పు చేసినట్టు 19లో, మళ్ళీ 24లో గెలిచినాడంటే జగన్మోహన్ రెడ్డి గారి పొరపాటు మీద వ్యతిరేకతతో చంద్రబాబు గారిని గెలిపించారంటే 19లో ఉన్న వ్యతిరేకతని అంటిపెట్టుకున్నారా? మర్చిపోయినారు కదా. ఇది కూడా అంతే. కాబట్టి మనం ఇంకో తప్పు చేసినప్పుడు దాంతో పోల్చుకొని కొలతలు వేసుకోరు, పార్టీలు కొలతలు వేస్తాయి. కానీ తెలుగుదేశం పార్టీ మొత్తం ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడు గారు మార్క్ రాజకీయం నాకైతే కనపడలేదు. రైట్. అంటే ఇండివిజువల్గా లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ లేదా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ గెలిపించి నజరానా ఇవ్వడం, లైక్ కోటరెడ్డి నిన్న స్టేట్మెంట్ ఇచ్చినట్టు చంద్రబాబు గారికి బహుమానంగా ఇచ్చాం నెల్లూరుకి సంబంధించి అని చెప్పినటువంటి తరహాలో జరిగి ఉండొచ్చు అనుకుంటాం. ఖచ్చితంగా స్థానిక నాయకుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మార్క్ రాజకీయం అంటే ప్రతిదాన్ని మానిటరింగ్ చేస్తాడు, సక్సెస్ అవుతాడు. కానీ మీకు గుర్తుంటే తిరుపతి మున్సిపల్ ఎన్నికల్లో మళ్ళీ బ్యాక్ వెళ్తే అప్పుడు మధుసూదన్ రెడ్డి గారు పోటీ చేశారు, మీకు ఐడియా ఉంది అనుకుంటా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా కరుణాకర్ రెడ్డి గారి పైన 5,000 చిల్లర ఓట్లు వచ్చినాయి. ఓడిపోయింది అంతకన్నా తక్కువ మెజారిటీతో ఓడిపోయినాడు కరుణాకర్ రెడ్డి. నిజంగా మధుసూదన్ రెడ్డి గారు పోటీ చేయకుండా అంటే కరుణాకర్ రెడ్డి గారు గెలుచుంటారు 1-1 ఎలక్షన్ మున్సిపాలిటీలో. కానీ వ్యూహాత్మకంగా వాళ్ళ మధ్య ఉన్న తేడాన్ని చంద్రబాబు గారు ఉపయోగించారు, వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేశారు, గెలిచారు. ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. కానీ ఇట్లాంటి వ్యూహాలు అప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న తర్వాత పోయినారు అనుకుంటారు ప్రజలు. చంద్రబాబు గారు ప్రోత్సహించారని ఎవరు అనుకోరు ఆ రోజు కూడా. కాబట్టి ప్రక్కనున్న బలహీనతలను టెక్నికల్గా ఎక్కడ తప్పు చేయకుండా చేశాడు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు మార్క్ రాజకీయం లేని కారణంగా అధికారం మనకు ఉంది కదా, గతంలో తప్పు చేసినారు కదా, అట్లాంటి తప్పులే మనం కూడా చేయొచ్చు కదా కానీ అని స్థానిక నాయకత్వం పోయింది. గతంలో సాయి గారు బేసిక్గా అధికార యంత్రాంగంలో కూడా కొంత న్యూట్రాలిటీ, కొంత రూల్స్ పొజిషన్ పాటించేవాళ్ళు. ఇప్పుడు అధికార యంత్రాంగం కూడా కొంత ఏది పడితే చేయడం మొదలెట్టారు. మీకు ఉదాహరణ డాక్టర్ శిరీష విషయం. శిరీష మేయర్ ఒక కంప్లైంట్ వచ్చింది, ఆడ గొడవ జరుగుతుంది, వాళ్ళ పార్టీ కార్పొరేటర్ కావచ్చు, ఆమె కింద సబార్డినేట్ ఉద్యోగి ఆడకొచ్చి బిల్డింగ్ని కూల్చడానికి ట్రై చేస్తే ఆమె చెప్పింది సుప్రీంకోర్టు రూల్స్ ఉన్నాయి పరిశీలిస్తే. ఒక మేయర్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ పోయి నేను ఫిర్యాదు వస్తే పరిశీలించి నేను మళ్ళీ ఆలోచిస్తానని చెప్పి అధికారం ఆమెకు లేదా? ఉంది కదా. కానీ ఏం లెక్కలేదు, ఎందుకంటే మేయర్ శిరీష ఇప్పుడు తెలుగుదేశం కాదు, ఆమెను ఏమన్నా ప్రభుత్వం ఏమందు. కాబట్టి కింద సబార్డినేట్గా ఉన్నట్టు ఉద్యోగస్తులు పోయి ఆమెని లెక్క చేయకుండా పక్కన పెట్టేసి చివరకు వీళ్ళు ఆటంకం వచ్చినట్టుగా వాళ్ళని అరెస్ట్ చేసేయాలి. అంటే కింద సబార్డినేట్ కింద అరెస్ట్ చేయమంటే మేయర్ని అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇట్లాంటి తప్పులు అయితే చేయదు కదా తెలుగు గతంలో. ఇప్పుడు చేశారు. ఇప్పుడు ఎందుకు చేశారంటే అధికార యంత్రాంగంలో కూడా ప్రభుత్వం మారిపోతే మనం ఏమైనా చేయొచ్చు అనే భావన వెళ్ళిపోయింది. ఇది చాలా ప్రమాదకరం. ఆ ప్రమాదకర ద్వారా అధికార వ్యవస్థలో వచ్చినటువంటి ఈ మార్పు మన పవర్లో ఉన్న వాళ్ళకి చెప్తే ఏమైనా చేయొచ్చు అనే భావన వాళ్ళకి రావడం, అట్లా వాళ్ళని ఉపయోగించుకునే ప్రయత్నం అధికారంలో ఉండే వాళ్ళు చేయడం ఫలితంగా ఈరోజు ఎన్నికల్లో ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది కొనసాగడం అనేది దురదృష్టకరం. అందువల్ల దీన్ని ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీ లోకల్ లీడర్లు ఏదో మేము చంద్రబాబు మెప్పు కోసం అంటారు, కానీ చంద్రబాబు నాయుడు గారు అల్టిమేట్గా ఇక్కడ అవుట్కమ్ కూడా చూసిన తర్వాతనే కదా ఆయన మెప్పు పొందేది. మరి చూడాలి. ఇప్పుడు ఈ ఫలితాలు మాత్రం చంద్రబాబు గారు సీరియస్గా పరిశీలిస్తే దీనికి బాధ్యత తీసుకున్న నాయకులు చంద్రబాబు గారు ప్రోత్సహిస్తాడని నేనైతే అనుకోను. భారతీయ జనతా పార్టీ జనసేనలు కూడా ఈ పాత్రలో అంటే వీటిలో ఈ వ్యవహారంలో కలిసి పనిచేసినాయా లేకపోతే తెలుగుదేశమే ఇండివిజువల్గా ఎఫర్ట్ పెట్టింది అనుకోవాలా? తెలుగుదేశం తిరుపతిలో వరకు నేను చూసినంత వరకు తెలుగుదేశమే. హిందూపురం కూడా బాలకృష్ణ గారు దగ్గరుండి చేసినట్టున్నారు. తిరుపతిలో తెలుగుదేశం పార్టీ చివరి 2 రోజుల వరకు ఇంకెవరు ఇన్వాల్వ్ కాల. దాదాపు తిరుపతిలో జనసేన ఎమ్మెల్యే ఉన్నా కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ చివరిలో జనసేన ఎమ్మెల్యే కూడా యాక్టివ్ అయినట్టు వాళ్ళ కుమారుడు ఇన్వాల్వ్మెంట్ బట్టి అర్థం అవుతుంది. కాబట్టి జనసేన చివరిలో యాక్టివ్ అయింది, కానీ ఇది మాది అని నెత్తినేసుకునేది మాత్రం తెలుగుదేశం పార్టీయే. బీజేపీ అయితే నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఈ మొత్తం వ్యవహారంలో నాకైతే కనపడాలి. తిరుపతిలో అయితే వాళ్ళు అధికారికంగా ప్రకటించలేదు, కానీ మీకు తెలిసిన నవీన్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు బీజేపీలో ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారికి శిష్యుడు.
ఆయన అయితే ఓపెన్గానే ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసినారు ఆన్ సోషల్ మీడియా వేదిక. ఇదేంది వాళ్ళు చేసిన తప్పు మనం కూడా చేస్తే ఎట్లా, ఇంకొక సంవత్సరం 6 నెలలు సంవత్సరం పోతే ఎలక్షన్స్ వస్తాయి, మనం రైట్ ర్యాలీగా గెలుద్దాం, మంచి అవకాశం ఉంది తిరుపతిలో, ఇట్లాంటి ప్రోత్సహించి చెడ్డ పేరు తెచ్చుకుంటారని ఆయన బహిరంగ ప్రకటించారు. బీజేపీ అయితే నాకు తెలిసి ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు. పైపెచ్చి బీజేపీ స్పోక్స్ పర్సన్ చాలా మీడియా డిబేట్స్లో దీన్ని తప్పుపట్టారు. ఇది ఇట్లాంటి పరిణామాలు వాళ్ళకన్నా తప్పు మనం చేసిన వాళ్ళు అవుతామని చెప్పారు. అదే బీజేపీ ఇన్వాల్వ్మెంట్ నాకైతే కనపడలేదు. జనసేన కూడా టచ్మినట్టుగానే ఉంది. రైట్. అంటే ఇందాక మీరు అన్నట్టుగానే ఏడాదిన్నరలో ఎన్నికలు జరుగుతాయి చాలా చోట్ల. ఈ ఇంపాక్ట్తో టోటల్గా మళ్ళీ మొన్నటిసారి వైసీపీ వాళ్ళు గెలిచినట్టుగా స్వీప్ అయిపోతుందా? అంటే ఎలక్షన్స్ సరిగ్గా జరగకుండా ఇనానమస్లు అంటే ఇంకా స్వీప్, దానికి ఇనానమస్లకు స్వీప్కి అర్థం లేదు, ఏది పడితే చేసుకోవచ్చు. ఇనానమస్లు ప్రోత్సహించకుండా ఎన్నికల్లాగా జరిగితే మాత్రం తెలుగుదేశం పార్టీ ఈరోజు జరిగిన పరిణామాల ఎఫెక్ట్ తీవ్రంగా పరిశీలిస్తుంది. అంటే ఇంకా 1 year తర్వాత జరిగినా మళ్ళీ 2 ఏళ్ల పాటు అధికారం ఉంటుంది కాబట్టి వాళ్ళకున్న అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. కాకపోతే కూటమిలో ఉన్న చిన్న చిన్న డిస్టర్బెన్స్, అదేవిధంగా మీకు రాను ఉద్యోగస్తులు వాటిలో కూడా వాళ్ళ సమస్యలు ముందుకు వస్తాయి. పేదల్లో సంక్షేమ పథకాల పట్ల కొంచెం భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. రెండోది ఇట్లాంటి తిరుపతి లాంటి ఘటనలు అయితే, తిరుపతిలో మిడిల్ క్లాస్ మీకు తెలుసు, తిరుపతి లాంటి అర్బన్ సిటీల్లో ప్యూర్ మిడిల్ క్లాస్. ఇక్కడ మనం ఏం చేసామనో చూడరు. ఒక కోపం వచ్చేస్తే పొలోమని రివర్స్ అయిపోతారు. ఒక్కోసారి 40,000 మెజారిటీ, ఇప్పుడు 60,000 మెజారిటీ. ఎలా ఇది అంటే ఒక రియాక్షన్ వచ్చేస్తే కొట్టడ బరేస్తున్నారు. ఎవరు ఊహించిన తీర్పు ఇది. అట్లాంటి పరిస్థితులు తిరుపతి లాంటి చోట వ్యక్తమైతే ఇది నష్టం వస్తుంది కదా. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఇనానమస్ల పట్ల ఎట్లుంటుంది, ఇనానమస్లు లేకుండా ఎలక్షన్గా పెట్టినప్పుడు కూడా ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు తిరుపతిలో చేసినంత సీరియస్గా రాష్ట్ర వ్యాప్తం ఒకేసారి ఎన్నికలు జరిగితే చేయలేదు, అది అయ్యే పని కూడా కాదు. కొంత అప్రహ్యాన్ని తీసుకోవచ్చు. కానీ ఇట్లా తిరుపతిలో ఎందుకు ఒకే ప్రాంతం రాష్ట్రం జరిగితే గోలగోల అయిపోతుంది. ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 6 నెలలు, సంవత్సరం, 6 నెలలు, 7 నెలలు నేరుగా కేడర్ని కలుస్తున్నాడు. మరింత ఉత్సాహం వస్తుంది. ఈరోజు తిరుపతిలో జరిగిన ఓటేసి మరీ వచ్చి వాళ్ళ కాలు పట్టుకొని మమ్మల్ని దౌర్జన్యంగా కొట్టారని చెప్పినారంటే, ఇంకా రాబోయే కాలంలో వాళ్ళు జగన్ గారు అందరినీ కలిసి కొంత రియాక్ట్ అయ్యి ప్రభుత్వం మీద కొంత వ్యతిరేక వస్తే ఇంకొంచెం యాక్టివ్ అయిపోతారు. ఫైటింగ్ ఇచ్చారని ఘర్షణ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ పరిణామాలన్నింటినీ తెలుగుదేశం పార్టీకి ఎంతో కొంత డిసడ్వాంటేజ్ తప్ప పాజిటివ్ అయితే ఉండదు. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టాలనుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడికక్కడ కేడరు లీడర్లని తెలుగుదేశం క్యాప్చర్ చేస్తుంది, లేదా అటుకి టర్న్ అయిపోతున్నారు. రేపు ఎలక్షన్స్ టైం ఇక్కడ జగన్ చూస్తేనేమో ఈ నెల మొన్న జనవరి ఎండింగ్లో వెళ్తానన్న మనిషి బయటికి రాలేదు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి వాయిదా వేస్తున్నారు అన్నటువంటి చర్చ నడుస్తుంది. అంటే అంత సీరియస్గా జగన్ తీసుకుంటున్నారు అన్నటువంటి నమ్మకం కేడర్లో కలగనప్పుడు గ్రౌండ్ లెవెల్లో మేనేజ్ చేయడం సాధ్యమవుతుంది ఫ్యూచర్లో. అంటే రౌండ్ ఉంటాయి సాయి గారు. రాజకీయాల్లో జగన్ గారు, చంద్రబాబు గారు పైన ఎలా ఉన్నా కింద తేడాలు ఉన్నాయి కదా. కింద రాజకీయాల్లో ఈరోజు అవకాశాల కోసం డబ్బులు ఉన్న వాళ్ళు కానీ, రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు కానీ ఎక్కువ పెరిగినారు. ఇప్పుడు మనకు ఒక దశలో తెలుగుదేశం పార్టీకి ఎవరున్నారు కొన్ని చోట్ల అభ్యర్థులు అని చెప్పి భయపడే పరిస్థితి నుంచి ఎక్కువైపోయారు. ఎవరు ఎక్కువైపోయారు ఈ నుంచే పంపించారు. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒంగోలులో క్యాండిడేట్, తిరుపతికి ఆర్ఎన్ శ్రీనివాసరావు ఎక్కడి నుంచి వచ్చారు, చిత్తూరు నుంచి వచ్చారు. అంటే ఇవన్నీ చూసినప్పుడు అనూహ్యమైన పరిణామాలే జరుగుతాయి. కాబట్టి ఇదొక యాంగిల్ నేను కనపడతాను. కాబట్టి అభ్యర్థుల కొరత, యాక్టివ్నెస్ కొరత అనేది పెద్ద ఇష్యూ కాదు. రెండో పాయింట్ ఏమవుతుందంటే, వీళ్ళో తేడాలు వస్తాయి కదా. ఇప్పుడు సో మెనీ కోరికలు ఎక్కువైపోయినారు ఉన్నారు. ఇదొక సమస్య మనకు కనపడుతుంది. కాబట్టి వాళ్ళు ఒక అసట్టుగా ఎందుకు మారరు. మూడో పాయింట్ ఏంటంటే, తిరుపతి ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాలు నేను చూసినప్పుడు ప్రజలు జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తప్ప అభ్యర్థులనే చూడట్లేదు. అప్పటికప్పుడు ఆర్ఎన్ శ్రీనివాసరావు గారు వచ్చారు. గ్లాసు గుర్తు కూడా చాలా పరిమితమైన ప్రచారం ఉన్న గుర్తు. అలాంటి చోట 60,000తో గెలవడం ఉంది. సత్యవాడి ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత ఉందని వైసీపీలో పెద్ద గొడవ. ఆయన కరెక్ట్ టయానికి పోయి తెలుగుదేశంలో చేరిపినాడు. ఎమ్మెల్యే మారిన వెంటనే ఆడ గెలిచిపోయింది తెలుగుదేశం పార్టీ. అంటే ఆయన చూడలేదనేది అర్థం. కానీ దీని పరిస్థితి చూసినప్పుడు లోకల్గా ఉన్న పరిస్థితులు ఇవన్నీ పెద్ద ప్రభావం చేయవు, చాలా లిమిటెడ్. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలు కాబట్టి ఓటర్లు తీసుకెళ్ళినట్లు గెలిపోవటం ప్రాజెక్ట్, కానీ మంచి ఓటింగ్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది, ఫైటింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 పరిణామాల రీత్యా ఖచ్చితంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టు ఆయన నాకున్న సమాచారం ప్రకారం వాయిదా కాదు, కానీ ఈ ఎలక్షన్ కూడా అవన్నీ కాదు. ఆయన ప్రధానంగా ఇంటర్నల్గా నాకున్న సమాచారం ఏంటంటే కమిటీలన్నీ కంప్లీట్ చేయమంటున్నాడు. అంటే అర్బన్ కమిటీలు, నియోజకవర్గం. ఎందుకు అంటే నాకున్న సమాచారం కూడా చాలా మంది చెప్పింది సీక్రెట్గా, జగన్మోహన్ రెడ్డి గారు కేడర్ కలవడానికి వచ్చినప్పుడు కేడర్కి ఎమ్మెల్యే గ్యాప్ ఉంది, క్యాండిడేట్లు అనుకోండి, ఆయనకి పైకి గ్యాప్ ఉంది. ఈ ఉన్నప్పుడు ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్ చాలా చోట్ల ఎమ్మెల్యేల పట్ల ఎక్కువ వ్యతిరేకత ఉందని జగన్ గమనించాడు.
బయటికి చెప్పట్లేదు కానీ జగన్ గమనించాడు. జగన్ కేడర్కు దూరం అయ్యాడు వల్ల వచ్చిన నష్టం కన్నా ఎమ్మెల్యేల వ్యవహార శైలితో వైసీపీ ఎక్కువ నష్టపోయింది అనేది ఆయన గమనించినాడు. ఇప్పుడు అదే ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకి ముఖాముఖి జగన్ కలవడానికి వస్తే వాళ్ళు నియోజకవర్గాలు కూర్చోబెట్టే కార్యకర్తలు కేడరు వాళ్ళు అనుకున్న వాళ్ళు వచ్చేస్తే సరైన ఫీడ్బ్యాక్ రాదేమో అని భావించి అన్ని కమిటీలు వేసేయమంటున్నాడు. యుద్ధ ప్రాతిపదిక దాదాపు మ్యాక్సిమం వేసేస్తారు. ఈ కమిటీలు అన్ని వేసేస్తే ప్రతి నియోజకవర్గంలో 19 అనుబంధ సంఘాలు కమిటీలు ఇవన్నీ చేస్తే ఒక నియోజకవర్గం 40 మంది 50 మంది రిజిస్టర్ అయి అమరావతికి లిస్ట్ వెళ్ళిపోతుంది. రేపు జగన్మోహన్ గారు తిరుపతికి వచ్చారనుకోండి, ఈ యాక్టివ్ లీడర్స్ ఏమన్నా ఉంటారు. ఇప్పుడు కమిటీలో అందరినీ కూడా యాక్టివ్ ఉన్న పెడతారు, ఎందుకంటే పని చేయాలి కదా. అధికారం ఉంటే ఇష్టం వచ్చినట్టు పెడతారు. అధికారం లేదు కాబట్టి మాక్సిమం 90% కష్టపడే వాళ్ళు పెట్టాలి. అట్లాంటి అనివార్య పరిస్థితి సృష్టించి వ్యూహాత్మకంగా జగన్మోహన్ గారు కమిటీలు వేసిన తర్వాత ఎలా ఉంటే అది కొంచెం ఇంకా గ్యాప్ ఉన్నట్టుంది. అందువల్ల ఆయన కొంత టైం తీసుకుంటున్నాడని నాకైతే అర్థమైంది. రైట్. ప్రధానంగా ఈవేళ నెక్స్ట్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి లోపుగా ఈ పరిణామాలు అనేటటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పాజిటివ్ రిమార్క్ అవుతుందా, నెగిటివ్ రిమార్క్ అవుతుంది అనుకోవాలి? ఖచ్చితంగా ఈ పరిణామాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరైన ఆత్మ పరిశీలన చేసుకుంటే పాజిటివ్ అవుతుంది. నేను ప్రారంభంలో చెప్పాను కదా, మనం ఎమ్మెల్యేలకి స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళు బుద్ధి పుట్టినట్టు స్థానిక సమస్యల ఎన్నికల్లో ఓట్లు వేయడం, బుద్ధి పుట్టినట్టు ఇనానమస్లు చేయడం. ఆ ఇనానమస్లు ఎమ్మెల్యే తనకు అవసరం కోసం ఇనానమస్లు ప్రోత్సహించాడు. ఇప్పుడు మా ఊర్లో ఒక వైసీపీ లీడర్ ఉంటాడు, ఎక్స్ కులం, ఒక రెడ్డో నాయుడో వైసీపీ యాక్టివ్ లీడర్ ఉంటాడు. తెలుగుదేశం పార్టీ వెనకాల ఒక బీసీనో ఎస్సీనో ఉంటాడు. ఈ ఎమ్మెల్యే ఎట్టించారు, ఇనానమస్ కదా, మనం ఎట్టమంతా ఉంటాడు, నువ్వు ఆపురా స్వామి, మనకు రాజకీయాలు అవసరం, జగన్ గారు 50% కదా తెలుగుదేశం పార్టీకి అనుకున్న తీసుకొచ్చి పెట్టినారు, ఇద్దరు పోయినారు గత ఎన్నికల్లో. ఇట్లాంటి చాలా ప్రయోగాలు జరిగినాయి. లేదా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రయోగాల విషయంలో ఏమైనాయి, ఏకంగా మనకి ఎక్కడ ఇష్టం లేదో అక్కడ ఈ ప్రయోగాలు చేసి పడేయారు ఎక్కువ చోట్ల. జగన్ గారు ఇచ్చిన స్పిరిట్ని కింద రాంగ్ ఇంప్లిమెంటేషన్ జరిగిపోయింది. దీనివల్ల ఈ గ్యాప్ వచ్చింది. ఇది జగన్ గారు గుర్తించి ఇట్లాంటి ప్రయోగాలు చేయకూడదని ఏకపక్షంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలకి వాళ్ళు ఏం చేసినా చెల్లిపోతున్న పద్ధతిలో కాకుండా క్రాస్ చెకింగ్ పైనుంచి ఏదో ఒకటి ఉండాలని, ఈ రెండింటిని ఇట్టగానే ఆత్మపరిశీలన జగన్ గారు తీసుకొని రేపు నియోజకవర్గాల్లో కానీ ఇంప్లిమెంట్ చేస్తే ఈ అనుభవం, ఈ పరిణామాలు వైసీపీకి ప్లస్ అవుతాయి. లేకపోతే నష్టం వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ రాజకీయాలు ఎట్టున్నాయి, పార్టీతో సంబంధం లేకుండా ప్రభుత్వం మీద వ్యతిరేక వస్తూ పొలవమని ఓట్లేసే పరిస్థితి మనం చూసినాం కదా. అట్లాంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, ఇవేమి పనిచేయవు. కాబట్టి సో మెనీ ఫ్యాక్ట్స్ అన్నీ మనకు కనపడతాయి. ఇక ఫైనల్గా ఎమ్మెల్సీ ఎలక్షన్ దగ్గర పడుతున్నటువంటి పరిస్థితి, ఆల్రెడీ నోటిఫికేషన్ అదే షెడ్యూల్ కూడా అనౌన్స్ చేసింది. ఎమ్మెల్సీ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాల్గొనకపోవడం, అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ బలమైనటువంటి శక్తిగా నిరూపించుకోవడానికి ఉపయోగపడబోతుంది అనుకోవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకపోవడం వ్యూహాత్మక తప్పిదం అని భావిస్తున్నాను. వాళ్ళు గౌతమ్ రెడ్డి గారిని గుంటూరులో పెట్టారు, మనం ఎందుకు విత్డ్రా చేసుకున్నారు. మిగతా చోట కూడా పెట్టాల్సింది. ఎందుకు పెట్టాలి, గెలవడం కోసం కాదు. మనకు అసలు ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేట్ టీచర్లు ఈ రోజు కూడా వైసీపీకి దమ్మిడి అర్థం కాదు. ఆ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎట్ట జరుగుతాయనే విషయం చేతగాక గతంలో ఓడిపోయారు, చేతగాకే అంటున్నాను. అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రయారిటీ, రెండో ప్రయారిటీ ఓట్లు ఉంటుందని, రెండో ప్రయారిటీ, మూడో ప్రయారిటీ, నాలుగో ప్రయారిటీ ఓట్లు కూడా ఎన్నికల ఫలితాన్ని నిర్ణయిస్తాయని ఈ స్పృహ లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎతబట్టి అటు ఓట్లు చేర్పించకూడదని, మనకు కావాల్సిన చేర్పించుకోవాలని స్పృహ లేదు. మీకు కడప, కర్నూలు, అనంతపురంలో రెండో ప్రయారిటీ ప్రయారిటీ లేదు కాబట్టి ఓడిపించారు. లేకపోతే గెలుచుంటాడు. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు 7,000 మెజార్టీ వచ్చింది ఎన్నపోస రవీంద్రనాథ్ రెడ్డి. ఈ సెన్స్, ఈ లాజిక్ తెలియకుండా ఓడిపోయినారు. దాని ఫలితం ఏంటి, పెద్ద బూస్టప్ తెలుగుదేశం కానీ. ఈ రోజు కూడా తెలుగుదేశం వామపక్ష అభ్యర్థులు రంగంలో ఉన్నారు. నిజానికి వైసీపీ రంగంలో ఉంటే ఖచ్చితంగా రెండో ఓట్లు పరస్పరం బదిలీ చేసుకోవచ్చు. పోటీలు వామపక్షాలకు కావచ్చు, సిపిఎం కావచ్చు, లేకపోతే వైసీపీకి చేసుకుంటే వీళ్ళు ఓటు సెకండ్ ఓటు వాళ్ళకి పడి, వాళ్ళ ఓటు సెకండ్ ఓటు లీడ్ పడితే ఎవరు లీడ్లో ఉంటే వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకొని ఫలితాలు మార్చింది కదా. కడప, అనంతపురం, కర్నూలులో సిపిఎం ఓడిపోయిండొచ్చు, కానీ వాళ్ళు సెకండ్ ఓట్లు తెలుగుదేశంకి వేసినారు, గెలిచిపోయినారు, ప్లస్ అయింది. కానీ ఇప్పుడు రెండోది వాళ్ళకి ఓట్లు ఉంటాయి వామపక్షాలకి, కానీ గ్రామస్థాయిలో ఇప్పుడు మారిన పరిస్థితుల్లో అధికారులు వ్యవహరిస్తూ చూస్తే గట్టిగా ఫైట్ చేయాలంటే వాళ్ళకి శక్తి లేదు. అందరూ టీచర్లు, ఉద్యోగస్తులు, వాళ్ళు ఉండరు. అదే వైసీపీ ఉంది అనుకోండి, వాళ్ళు గట్టిగా ఉంటారు, వీళ్ళు గట్టుకుంటారు, ఎలక్షన్ బాగా జరుగుతుంది. మేము మద్దతిస్తానంటే కూడా పనిచేస్తారు. కాబట్టి వామపక్షాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అపోనెంట్ ఉన్నారో అందరూ పోటీ చేయాలి. చాలా మంది అందరూ పోటీ చేసి పోతుంటారు, కానీ ఎమ్మెల్సీ ఎన్నికల బ్యూటీ ఏంటంటే ఎక్కువ మంది పోటీ చేసి పరస్పరం సహకరించుకుంటే వాడు సక్సెస్ అవుతాడు. ఆ స్పృహ వాళ్ళకి లేదు, ఆ నాలెడ్జ్ కూడా లేదు. కాబట్టి ఆ నాలెడ్జ్ అప్పుడు ఓడిపోయినారు, ఇప్పుడు తప్పు చేస్తున్నారు. కాబట్టి వామపక్షాలైనా కనీసం వాళ్ళకి స్పృహ తెప్పించి
మీరందరూ మనం పోటీ చేసుకుంటే పోటీ కదరా నాయన సహకరించుకున్నట్టు అవుతుంది, నీ సెకండ్ ఓటు నాకు అని వాళ్ళని చెప్పి చేస్తుంటే బాగుండేది. ప్రతిపక్షాలు అన్ని పోటీ చేయకపోవడం ఇండైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 2-3 చోట్ల కోరం లేకపోవడం వలన ఎన్నికలు వాయిదా పడితే మిగతా చోట్లంతా కూడా పర్ఫెక్ట్గా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా విజయం సాధించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చతికిల పడడం వెనకాల వ్యూహాత్మకమైనటువంటి లోపం అనే కంటే కూడా గతపు వ్యూహపు వైఫల్యాలు ఇప్పుడు కనబడుతుంది. అయితే ప్రజలు ఇదే కోరుకుంటున్నారా? దౌర్జన్యం లేదంటే కనుక పార్టీ ఫిరాయింపుల్ని, అంటే ఒకప్పుడు అది చేశారని వైసీపీని వద్దనుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు దీన్ని సమర్థిస్తారా? ఇది భవిష్యత్ తేల్చాల్సినటువంటి అంశం.